అంటే ఇప్పుడు ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మ్యాచ్ చూడమని మీ దగ్గరికి వచ్చినప్పుడు డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు మనకి. అది ఎంతవరకు కరెక్ట్ అని మనం తెలుసుకోగలుగుతారు? ఎంతవరకు కరెక్టు అనేది మేము మా సంస్థ నుంచి అయితే నేను హౌసెస్కి వెళ్తూ ఉంటాము, పేరెంట్స్ని వెళ్ళి కలుస్తూ ఉంటాను. ఎందుకు అంటే అండ్ పిల్లలు ఉన్నప్పుడే వెళ్ళి వాళ్ళని కూడా చూస్తాము. ఒక కస్టమర్కి మనం కాన్ఫిడెన్స్గా చెప్పాలి అంటే మనకి వాళ్ళేంటో కూడా మనకి తెలియాలి కాబట్టి హౌస్కి వెళ్తుంటాము, కొంతవరకు వివరాలు తెలుసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఏదన్నా ఉంది అనుకోండి, కంపల్సరీ ఎక్కడో ఒక చోట రిలేషన్ దొరుకుతూ ఉంటుంది మన దగ్గరికి వచ్చే పర్సన్స్ కానీ ఇంకెవరైనా కానీ. అలాంటి అప్పుడు కొద్ది గొప్ప తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి కూడా పేరెంట్స్కి కూడా రిలేషన్స్ని బట్టి కొంత మేము రిలేషన్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా రిలేషన్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకుంటూ ఉంటాము. అలా కంపల్సరీ ఏదున్నా కూడా వివరాలన్నీ చుట్టూ తెలుసుకుంటాం. మనం వెళ్ళడం వల్ల అసలు వాళ్ళ స్వభావం ఏంటి అనేది కూడా ఒకటి కొద్ది గొప్ప తెలుస్తుంది. మరీ ఎక్కువ తెలుసు అని మనం ఓవర్గా ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వద్దు. సో మనకి తెలిసింది మనం చెప్తే వాళ్ళకి తెలిసింది వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి అలా కొద్దిగా వివరాలు తెలుస్తాయి. కానీ ఇంకా కొంత ఇప్పుడు కూడా ఇచ్చే వాటిల్లో కొంచెం అపనమ్మకం కూడా ఉంటుంది. అవి కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిందే.